వెల్కమ్ బ్యాక్ టు గ్రౌండ్ రిపోర్ట్. మక్కలు అమ్ముకునేందుకు రైతన్న అష్టకష్టాలు పడుతున్నాడు. నెలల తరబడి నిరీక్షిస్తున్నాడు. కొనుగోళ్లు సక్రమంగా సాగక కాంటాలు పూర్తయినా గోదాంలకు రవాణా లేక మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాల్లో మండు టెండర్లో పడిగాపులు కాస్తున్నాడు. వారాలు నెల రోజుల తర్వాత కాంటాలు పూర్తయ్యాయని రైతులు ఊపిరి పీల్చుకుంటే అప్పటికీ కష్టాలు వదలడం లేదు. గోదాం యజమానులు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేక అక్కడ రోజుల తరబడి తిండి తిప్పలు మాని జాగారం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆరిగోసపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పంట పండించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి. దాదాపు నెల 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కలిసిన అన్నదాతలు ఇప్పుడు తీరా కాంటాలు పూర్తయిన తర్వాత మొక్కజొన్నను రవాణా చేసే పరిస్థితుల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఓ గోదాంకు ఈ లోకల్గా ఉన్న రైతులకు సంబంధించిన మొక్కజొన్నలను కేటాయించారు. ఇక్కడికి రైతులంతా వచ్చి దాదాపు 3 రోజులు అవుతున్నా కూడా ఇక్కడ మొక్కలు దిగుమతి చేసుకోకపోవడం, ఆ తర్వాత చేసుకున్న తర్వాత కూడా ఇక్కడి నుంచి రైతులు పంపించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడ్డామని, ఇప్పుడు తీరా అమ్ముకున్న తర్వాత కాంటాలు పూర్తయిన తర్వాత కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. ఏంటి ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు? ఇప్పుడు ప్రస్తుతం విత్తనాల కానీ సురువు సార్, మాకు ఇది 4 నెలల పంట. విత్తనం వేసినాక యూరియా బస్తాలకు ఇదే గోసమాది. ఇప్పుడు ఈ తిప్పలు ఆ తిప్పలు పడి పంట పండించుకున్నాక నెల రోజులు ఇక్కడ మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చినాం. 3వ రోజు ఇక దిగుమతి అయితే ఒక కథ, కాకుంటే ఒక కథ. ఇదే సీరియల్, మా బాధలు ఇవే. ఇక దీని నుంచి ఇప్పుడు 30 మంది లేబర్ ఉండే 15 మందిని ఎటు తీసుకుపోయిండు. ఒక 15 మంది ఉన్నారు. అయితే లేవు, కొట్టుకుంటాను మొత్తుకుంటాను. ఏ క్యూ లేదు, ఏది లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని రోజులు ఉన్నారు రైతులు? తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ 4 రోజులు సార్, అక్కడ నెల 15 రోజులు ఉన్నాయి. ఇక్కడ 4 రోజుల కంటే లారీలు వస్తున్నాయి అని చెప్పేసి లారీలు రాలేదు. లారీల కోసం వెయిటింగ్ చేసినాం. లారీలు అయిపోయినాక బార్దాన్ లేదన్నారు. బార్దాన్ కోసం కానీ అట్లా 15 రోజులు వెయిటింగ్ చేసినాం. బార్దాన్ లేదంటే బార్దాన్ కూడా కొనుక్కొచ్చుకున్నాం. బార్దాన్ కొనుక్కొచ్చుకున్నాక లారీలు ట్రాక్టర్లు తెచ్చుకుందాం అంటే ట్రాక్టర్ల వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు కిరాయి 3000 4000 ఇస్తే వస్తాను. అక్కడ 4 రోజులు 5 రోజులు వెయిటింగ్ పడుతుంది. మేము వెయిటింగ్ ఉండాలంటే ఉండలేకపోతున్నాం. ఇటుకు వచ్చినాక ఈడ వీళ్ళు గేట్ కాడ తాళం వేసుకుంటా లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు పోనిస్తలేరు. బయటకు వచ్చిన వాళ్ళు లోపలికి పోతలేవు. అమ్మాయిల ప్రాబ్లం ఉన్నది చాలా. కేంద్రాలలో దాదాపు నెల రోజుల పాటు ఉంటున్నారని చెప్తున్నారు. ఎందుకని ప్రధానంగా ఎందుకు సమస్య ఎదురవుతున్నారు? ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టినాక 3-4 రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కింటగా 60 రూపాయలు తీసుకున్నారు అమ్మాయిల వాళ్ళు. అప్పుడు మామూలు అని ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 70 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళే మళ్ళీ ట్రాక్టర్లు లోడ్ వేయాలి. 4 లారీలు వేసేవాళ్ళు. మళ్ళీ మాకు మామూలు 500 1000 రూపాయలు ఇస్తేనే మళ్ళీ ట్రాక్టర్లు వేస్తాను. మళ్ళీ ట్రాక్టర్లు మన 500 ఇచ్చి మళ్ళీ ట్రాక్టర్లు ఎంచుకున్నాం. తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల కంచి ఇవాళ అన్లోడ్ అయింది. అదే కాంటా అయ్యి లారీలు వచ్చేది ఉంటే మాకు గోసుండపోగా రైతులు పోయిగా ఏదో పైసలు ఎక్కువ అవుతాను ఆశ మీదనే ఈ గవర్నమెంట్ కనిపెట్టలేదు. లేదా ప్రైవేట్ కూడా ఎప్పుడు అమ్ముకుంటే మాకు డబ్బులు వాడు ఆల్రెడీ మాకు అప్పులో కట్టుకుందాం. ఇప్పుడు పైసలు పడేది తెలియదు తీసుకొచ్చి లేకపోతే మాకు ఈ గోసలు ఉన్నాయి. అధికారులేమో పూర్తి స్థాయిలో కొంటున్నాము, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం అంటారు. ఏంటి అయితే మనిషి చూపేది పై రూపాయనే చూస్తున్నారు కానీ అంతరాత్మలో జరిగేటి రైతు పడే బాధ చాలా బాధలు ఉన్నాయి. రైతు గింజలు పట్టించి 15 రోజులు అవుతుంది మార్కెట్ యార్డ్లో పోసి. బత్తాలు లేక 15 రోజులు ఆపిరు. అట్లా బత్తాలు వచ్చిన తర్వాత కాంటా పెట్టుకున్న తర్వాత హమాలి చుట్టూ 4-5 రోజులు తిరిగితేనే రికమెండేషన్ చేసి హమాలికి ఒక అధికారి లెక్క ఫీల్ అయ్యి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అని చెప్తే హమాలి దగ్గర మేము ఒక అధికారి దగ్గర తిరిగి కాంటా పెట్టించి హమాలి పైసలు ఇచ్చి కమిషన్ ఇచ్చి కాంటాలు పెట్టించుకున్నాం. కాంటాలు పెట్టించిన తర్వాత ఈ బత్తాలు ఎట్లా మొబ్బులు పడుతున్నాయి, మరి వర్షాలకు తడితే ఎట్లా సార్ అంటే మీరు ట్రాక్టర్లు వేసుకోండి, మాకు వెహికల్ వచ్చేదాకా మా కాంట్రాక్ట్ మాకు ఒప్పందం కాలేదు అవని చెప్పేసి మాకు అంటే మేము ట్రాక్టర్లు పట్టుకొచ్చి తీసుకొస్తే మిల్లు దగ్గర తీసుకొచ్చిన తర్వాత 3 రోజులు ఒక్కొక్క ట్రాక్టర్కి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఇదంతా అవుట్ అని ఎవరి మీద పడుతుంది? రైతు మీద పడుతుంది. ఏ ఊరు మీది? మా పేరుకేడు సార్. ఎన్ని రోజులైంది ఇంట్లో నుంచి వెళ్ళి మీరు మొక్కలు తీసుకొని వచ్చి? 4 రోజులైంది. 4 రోజులైంది. మా కాడ సెల్లు లేవనా సారు, ఏం లేవు. మా ఆయనకు మాటలు రావు. మా కొడుకు కూడలు వరంగల్లో ఉంటారు. ఇక గింజలు కిరాయి ఇవ్వాలి. ఆ బస్తా కిరాయి తెచ్చినాము. టాడ్ కిరాయి రోజుకు 2000. 4 రోజులకు 4 చూసుకో. ఇక ఎన్ని బస్తాలు అయింది ఇది మొక్క? మాది 120 బస్తాలు అయింది. ఎన్ని రోజులైంది అమ్ముకోవడానికి? ఏడా అమ్మినాం, ఇట్నే ఉన్నాయి. ఐకేబీలో వేసినాం. కాంటాలు వేసుకోమంటే కాంటాలు వేసినాం. ఆడ ఇచ్చినాం. డబ్బులు కిరాయి అవుతుంది. ఇక ఎత్తేటోళ్ళు లేరు, తీసుకెట్టేవాళ్ళు లేరు. 20 రోజులైంది మార్కెట్లో పోసింది. పోలే. ఇక వస్తానా, మాకు బండి లేవు, మా కాడ ఫోన్ లేవు, సెల్లు లేవు. తిండి తిప్పలు నీళ్లు ఎట్లా? ఇగో బస్సు ఎక్కుతానాము, వస్తానాము, పోతానాము. ఇది ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ మారింది. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రైతు
వెదగా మారిందని చెప్పవచ్చు. ప్రతి కేంద్రంలో కూడా ఇదే ఆవేదన, రైతుల వేదన వర్ణనాతీతంగా మారుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లోనూ, అన్ని కొనుగోలు కేంద్రాలు, అన్ని మార్కెట్ యార్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకవైపు చూడవచ్చు, పంట నమ్ముకునేందుకు దాదాపు కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల పాటు పడిగాపులు పడిన అన్నదాతలకు కొంత కాంటాలు పూర్తయిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుందామన్న పరిస్థితుల్లో మళ్ళీ కొత్త కొర్రీలు మొదలయ్యాయి, కొత్త సమస్యలు అయితే మొదలయ్యాయి. ఆ గోదాములకు తరలించే సమయంలో అనేక కొర్రీలు విధిస్తుండడం, కాంట్రాక్టర్లకు అదేవిధంగా గోదాం యజమానులకు మధ్య సమన్వయం లేకపోవడం, ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మార్కెట్ యార్డుల్లో కూడా ప్రత్యేకంగా అధికారులను కేటాయించి కొనుగోళ్లు సజావుగా సక్రమంగా సాగేలా చూడాలని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.